తెలంగాణలో మరో కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పార్టీదే కీలక పాత్ర. మలిదశ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించి పట్టుబట్టి తెలంగాణను సాధించుకున్న ఘనత, ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ అన్నీ తానై ప్రజలను ముందుకు నడిపించారు. ఆ క్రమంలోనే ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం తలలు వంచి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిండు. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుగా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం తెలంగాణలో ప్రతిపక్షాలకు ఇక రోజులు దగ్గర పడ్డట్లే అని అనుకున్నారు. కలలుగన్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ కలను ప్రాణాలకు తెగించి సాకారం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఇతర పక్షాలకు అవకాశం ఎక్కడిదన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల విషయంలో అలాంటి ఒపీనియన్తోనే ఉంటూ వస్తోంది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో మేధావులందరినీ కేసీఆర్ కు యాంటీగా ఒక్కటి చేసే ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ కొత్త పార్టీకి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వం వహించనున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన మేధావి వర్గానికి నాయకత్వం వహించిన జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీకి రెడీ అవుతున్నారనే టాక్ తెలంగాణ వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. అయితే కోదండరాం తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం ఉండదని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి సైతం దూరంగానే ఉన్నారు. ఇటీవల కాలంలో కేసీఆర్ నియంతృత్వ ధోరణులతో వెళుతున్నారని కోదండరాం పదే విమర్శలు చేస్తున్నారు. నిన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ నూతన గృహం నిర్మించుకోవడాన్ని కోదండరాం తీవ్రంగా తప్పుపట్టారు. పేదల ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కేసీఆర్ ఇంటి నిర్మాణంలో ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. పేదలు, రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం లేదని, ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేయడం వెల్లడి చేస్తుందని కోదండరాం విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోదండరాం కొత్త పార్టీకి ప్రొఫెసర్లు, రాజకీయ మేధావులు, విశ్లేషకులతో గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలోకి ఎవరెవరిని తీసుకోవాలి, పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి అన్న అంశాలపై చర్చలు జరుగుతున్నాయట. ఇక ఇటీవల కోదండరాం ఓ పత్రిక, వెబ్ ఛానల్ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ కోదండరాం కొత్త పార్టీ కోసమే అన్న చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. యోయో న్యూస్, హైదరాబాద్.